సినిమా. దిస్ ఇస్ సర్తాజ్. బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయటం బాలయ్యకి చాలా కామన్. ఇక మాస్ పల్స్ ను పట్టుకోవడంలో ఆయనదో డిఫరెంట్ స్టైలే ఉంటుంది. మరి అలాంటి ఆ స్టైల్ కు ఇప్పుడు ఓ న్యూ ఫ్లేవర్ యాడ్ కాబోతుందట. అవును, మలయాళంలో స్టైలిష్ రా యాక్షన్ కు కేర్ ఆఫ్ అయిన ఓ క్రేజీ డైరెక్టర్ బాలయ్య ఇమేజ్ కి న్యూ డైమెన్షన్ ఇవ్వబోతున్నాడట. మరి ఏరి కోరి బాలయ్యతో చేసే సినిమా పాన్ ఇండియా రేంజ్ లో బ్లాస్ట్ అవుతుందా? ఇంతకీ బాలయ్యే కావాలి అంటూ ఆరాట పడిపోతున్న ఆ కుర్ర డైరెక్టర్ ఎవరై ఉంటారు? స్టార్డమ్ ఒక లెవెల్, మాస్ ఇమేజ్ మరో లెవెల్. కానీ నటసింహం బాలయ్య అంటే ఆ రెండు లెవెల్స్ దాటిన పవర్. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ వంటి సినిమాలతో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసి దాన్ని మరోసారి ప్రూవ్ చేశాడు కూడా. ఇక అఖండ 2కి మిక్స్డ్ టాక్ వచ్చినా సరే బాలయ్య మార్కెట్ కు మాత్రం ఎలాంటి డౌట్ లేదని క్లియర్ గా చెప్పేసింది బాక్స్ ఆఫీస్. ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటంటే బాలయ్య నెక్స్ట్ మూవ్స్. ఇప్పటికే డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు బాలయ్య. ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే మొదట అనుకున్న స్టోరీని పక్కన పెట్టి ఇంకా పవర్ఫుల్, ఇంకా డేంజరస్ కథతో ముందుకు వెళ్తున్నారన్న టాక్. ఇదిలా ఉండగా టాలీవుడ్ ను కుదిపేస్తుంది మరో క్రేజీ న్యూస్. అవును, మార్కో సినిమాతో వైలెన్స్, ఇంటెన్సిటీ, ప్రెజెంటేషన్ కు కొత్త డెఫినేషన్ ఇచ్చిన హనీఫ్ బాలయ్య ఇమేజ్ ను రాస్టిక్ అన్లిమిటెడ్ పవర్ లెవెల్ కి తీసుకెళ్లే ప్లాన్ లో ఉన్నాడట. ఇక ఈ ప్రాజెక్ట్ ను టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు పాన్ ఇండియా స్థాయిలో నిర్మించబోతున్నాడన్న న్యూస్ తెగ వైరల్ అయిపోయింది. అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా ఈ కాంబినేషన్ కన్ఫర్మ్ అయితే మాత్రం బాలయ్య కెరీర్ లోనే ఒక డిఫరెంట్ చాప్టర్ స్టార్ట్ అవుతుందన్నది ట్రేడ్ వర్గాల మాట. చూడాలి. ఏర్కోరి బాలయ్యతో సినిమా చేయాలని కలలు కంటున్న హనీఫ్ అడేని బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రికార్డులని తిరగరాస్తాడో. పుష్పతో పాన్ ఇండియా, పుష్ప 2తో పాన్ వరల్డ్. ఇప్పుడు ఆ క్రేజ్ ని మరో లెవెల్ కి తీసుకువెళ్లే ఓ సీక్రెట్ ప్రాజెక్ట్ పై టాక్ నడుస్తోంది. టాలీవుడ్ ఐకాన్ స్టార్ ఈసారి కలవబోతోంది ఎవరినో కాదు, లేటెస్ట్ బాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ ని. మరి ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు, ఆ ప్రాజెక్ట్ ఏంటి, డీటెయిల్స్ చూసేద్దాం. బాలీవుడ్ లో యాక్షన్ సినిమాలకు సరికొత్త డెఫినేషన్ ఇచ్చిన దర్శకుడు ఆదిత్య ధర్. ఉరి, ద సర్జికల్ స్ట్రైక్ తో నేషనల్ అవార్డు అందుకున్న ఈ డైరెక్టర్ దురంధర్ తో బాక్స్ ఆఫీస్ ని ఎలా షేక్ చేసిందో చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఆయన నెక్స్ట్ టార్గెట్ ఒక్కటే, అదే తన డ్రీమ్ ప్రాజెక్ట్. అయితే అల్లు అర్జున్ అందులో కనిపించబోతున్నాడని, ఇప్పటికే స్టోరీ నెరేషన్ పూర్తయిందని, బన్నీ నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చినట్టే అంటూ బాలీవుడ్ మీడియా కోడైకుస్తుంది. వాస్తవానికి ఆదిత్య ధర్ ఎప్పటి నుంచో అశ్వత్థామ పాత్రలో ఓ భారీ మైథలాజికల్ యాక్షన్ డ్రామా చేయాలనుకున్నాడట. కానీ అదే సమయంలో కల్కి ప్రాజెక్ట్ అనౌన్స్ కావడం, అందులో అశ్వత్థామ పాత్ర కీలకంగా ఉండటం, ఈ కారణాలతో ఆ కాన్సెప్ట్ ను పూర్తిగా డ్రాప్ చేశారట. ఇప్పుడు వినిపిస్తున్న తాజా బజ్ ఏంటంటే ఇది మైథలాజీ కాదు, సీక్వెల్ కాదు, రీమేక్ అంతకన్నా కాదు, కంప్లీట్ ఒరిజినల్ యాక్షన్ డ్రామా. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో డిజైన్ చేస్తున్న కథతో బన్నీని ప్రజెంట్ చేయబోతున్నాడట ఆదిత్య. ఇప్పటికే అట్లీతో మూవీ, సందీప్ రెడ్డి వంగతో చర్చలు. ఇలాంటి టైంలో ఆదిత్య ధర్ తో సినిమా అంటే మరో 1000 కోట్ల బ్లాక్ బస్టర్ గ్యారంటీ అంటున్నారు ఐకాన్ ఫ్యాన్స్. ప్రస్తుతానికి ఇవన్నీ ఇండస్ట్రీ టాక్ మాత్రమే. దురంధర్ 2 రిలీజ్ తర్వాతే ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ పై అఫీషియల్ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందంటున్నాయి బాలీవుడ్ సర్కిల్స్. చూడాలి. రీజనల్ బ్యారియర్స్ బద్దలు కొట్టుకుని దూసుకెళ్తున్న బన్నీ వచ్చే రోజుల్లో ఎలాంటి రికార్డులని రీరైట్ చేసుకుపోతాడో. ఒకప్పుడు సీక్వెల్ అంటే స్టోరీ డిమాండ్, ఇప్పుడు సీక్వెల్ అంటే బాక్స్ ఆఫీస్ డిమాండ్. అవును, సినిమా హిట్ అయితే చాలు, ప్రశ్న ఒకటే, పార్ట్ 2 ఎప్పుడు? అలా ఒకటో రెండో కాదు, టాలీవుడ్ లో సీక్వెల్స్ సునామీలా వచ్చేస్తున్నాయి. మరి అసలు ఏ సినిమాలు సీక్వెల్ ట్యాగ్ వేసుకోవడానికి రెడీ అయిపోయాయి? వీటికి పార్ట్ 2 నిజంగానే అవసరమా?
క్లైమాక్స్ అంటే ఫుల్ స్టాప్. ఇప్పుడు అది కేవలం కామా. కథ పూర్తవుతుంది కానీ సినిమా కంప్లీట్ అవ్వట్లేదు. టాలీవుడ్ లో ఇప్పుడు ఇదే లేటెస్ట్ ట్రెండ్. ముఖ్యంగా క్లైమాక్స్ లో ఎండ్ కార్డ్ కంటే కంటిన్యూడ్ అన్న మాట ఎక్కువగా కనిపిస్తుంది. ప్రశ్న ఒక్కటే, ఇక్కడ నిజంగా సీక్వెల్ అవసరమా లేక క్రేజ్ క్యాష్ చేసుకోవాలన్న మార్కెట్ స్ట్రాటజీనా? మేకర్స్ యాంగిల్లో సీక్వెల్ అంటే రిస్క్ తక్కువ. ఇక బ్రాండ్ ఇప్పటికే సెటప్ అయి ఉంటుంది. క్యారెక్టర్స్ ఆడియన్స్ కి ఇంట్రడ్యూస్ అయిపోయి ఉంటాయి. అంటే మార్కెటింగ్ సగం పని ఫస్ట్ పార్టే చూసుకొని పోతుందన్నమాట. కానీ అసలు డిబేట్ మొదలయ్యేది ఇక్కడే. ప్రతి కథకు సీక్వెల్ అవసరమా లేక సక్సెస్ చూసిన ప్రతి సినిమాను సాగదీయాల్సిందేనా? కథ కంప్లీట్ అయిన చోటే మళ్ళీ మొదలు పెట్టడం క్రియేటివిటీనా లేదా కాంప్రమైజా? ఉదాహరణకి దృశ్యంకి సీక్వెల్ ని ప్రేక్షకుడే అడిగాడు, అందుకే దృశ్యం 2 వర్క్ అయింది. ఇక్కడ ఎవరికి డౌట్ లేదు, కథ డిమాండ్ చేసింది, సీక్వెల్ వచ్చింది. ఇక మరో ఎగ్జాంపుల్ కల్కి 2898 AD. ఇది ఒక భాగంతో చెప్పే కథ కాదు, అందుకే ఫస్ట్ నుండే దీన్ని 2 భాగాలుగా డిజైన్ చేశాడు నాగశ్విన్. ఇక్కడ కల్కి 2 బిజినెస్ డెసిషన్ కాదు, నెరేటివ్ డెసిషన్. అందుకే కల్కి 2 మీద ప్రేక్షకుడికి ఎలాంటి కంప్లైంట్ లేదు. ఇక సలాద్ తీసుకుంటే మొదటి భాగం క్లైమాక్స్ లోనే పార్ట్ 2కి డైరెక్ట్ హుక్ ఇచ్చాడు నీల్. కానీ స్టోరీ న్యాచురల్. ఆగిందా లేదా మార్కెట్ కోసం ఆపేశారా అన్నది అసలు ప్రశ్న. ఇక దేవరా విషయానికి వస్తే సినిమాని ఫస్ట్ పార్ట్ లోనే కంప్లీట్ చేసే ఛాన్స్ ఉన్న మేకర్స్ కావాలని సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేసినట్టు క్లియర్ గా కనిపిస్తుంది. అంటే సోలో పాన్ ఇండియా హిట్ వచ్చిందంటే సీక్వెల్ ఖాయమన్నమాట. ఇక యూత్ సినిమాల్లోనూ ఇదే పరిస్థితి. ఈ నగరానికి ఏమైంది కల్ట్ స్టేటస్ కొట్టేయడంతో ఈఎన్ఈని రిపీట్ చేసేస్తున్నాడు తరుణ్. ఇక్కడ కథ సీక్వెల్ ని డిమాండ్ చేయడం అటుంచితే నాస్టాల్జియా పెద్ద ఫ్యాక్టర్ గా మారిపోయింది. ఇక ఒకేసారి జాంబిరెడ్డి, హనుమాన్, మిరాయ్ అంటూ వరుస సీక్వెల్స్ ప్లాన్ లో పెట్టేశాడు తేజ సజ్జా. ఇది క్రియేటివ్ కాన్ఫిడెన్సా లేదా ట్రెండ్ ప్రెజరా అన్నది బాక్స్ ఆఫీసే డిసైడ్ చేయాలి. ఇక హారర్ లో పొలిమేరా మరియు పొలిమేరా 2 ఆడియన్స్ ని కన్విన్స్ చేశాయి కాబట్టి పొలిమేరా 3 న్యాచురల్ గా వస్తుంది. కానీ ఒక విషయం క్లియర్, పుష్ప అయినా కార్తికేయ అయినా కేవలం పార్ట్ 2, పార్ట్ 3 అన్న మాటతో ప్రేక్షకుడు ఇక థియేటర్ కి రాడు. కంటెంట్ లేకపోతే ఏ ఫ్రాంచైజీ కూడా కుప్ప కూలిపోవడం ఖాయం. ఇక్కడ సీక్వెల్ తప్పు కాదు, కానీ ప్రతి హిట్ ని ఫ్రాంచైజీగా మార్చాలనే తొందరే అసలు సమస్య. టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ అంటే టక్కున గుర్తొచ్చేది ప్రభాస్. కానీ కోలీవుడ్ లో ఆ ట్యాగ్ పర్మనెంట్ గా ఎవరిది అంటే వినిపించే పేరు శింబు. స్టైల్, కాంట్రవర్సీ, క్రేజ్ ఈ 3 కలిసిన లిటిల్ సూపర్ స్టార్ పుట్టినరోజు నేడు. మొత్తానికి 42 ఏళ్ళు వచ్చేసాయి. ఎన్నో సినిమాలు, అందులో కొన్ని ఫ్లాపులు. కానీ ఒకే ఒక్క ప్రశ్న మాత్రం మిగిలిపోయింది. అదే శింబు పెళ్ళెప్పుడు? మరి ఈ బర్త్డేకైనా పెళ్లి శుభవార్త వస్తోందా? అసలు శింబు లవ్ స్టోరీలో నిజమెంత? కాలీవుడ్ లో ఇంట్రొడక్షన్ అవసరం లేని స్టార్ హీరో, స్టైల్, స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్, కాంట్రవర్సీలకు కేర్ చేయని యాటిట్యూడ్, ఇవన్నీ కలిసిన పేరు శింబు. అసలు పేరు సిలంబరసన్ టిఆర్. వరుస సినిమాలతో కాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శింబు 42వ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన సినిమాల కంటే ఎక్కువగా పర్సనల్ లైఫ్ మరోసారి వైరల్ అవ్వడం గమనార్హం. శింబు ప్రేమాయణం 2006లో వచ్చిన వల్లవన్ సినిమాతోనే మొదటిసారి హాట్ టాపిక్ అయింది. ఆ సినిమా షూటింగ్ టైంలోనే ప్రముఖ లేడీ సూపర్ స్టార్ నయనతారతో ప్రేమలో పడ్డాడు శింబు. కానీ కొంతకాలానికి కొన్ని ప్రైవేట్ ఫోటోలు లీక్ కావడంతో వారి రిలేషన్ పబ్లిక్ అయిపోయింది. కట్ చేస్తే నయన్ బ్రేకప్ అంటూ బాయ్ బాయ్ చెప్పిన పరిస్థితి. ఇక నయన్ తర్వాత వాలు సినిమా టైంలో హన్సికా మోత్వానీతో ప్రేమాయణం సాగిందన్న చర్చలు తెగ చక్కర్లు కొట్టాయి. ఈ విషయంలో శింబు తండ్రి కూడా హన్సికాతో రిలేషన్ ఉంది అని కన్ఫర్మ్ చేయడంతో ఈ లవ్ స్టోరీ మరింత వైరల్ అయింది. కానీ కొంతకాలానికే ఈ రిలేషన్ కూడా బ్రేకప్ కార్డ్ వేసుకోవడం విశేషం. ఆ తర్వాత శింబుతో మరోసారి వినిపించిన పేరు ప్రముఖ స్టార్ హీరోయిన్ త్రిషా కృష్ణన్. ఇద్దరి మధ్య ఎఫ్ఐఆర్ ఉంది అంటూ సోషల్ మీడియాలో భారీ రూమర్స్ వచ్చాయి. కానీ ఈ బంధాన్ని శింబు కానీ త్రిష కానీ ఎక్కడ అఫీషియల్గా కన్ఫర్మ్ చేయకపోవడంతో రూమర్స్గానే మిగిలిపోయాయి.
ఇదంతా చాలదన్నట్టు సింబు పేరు వరలక్ష్మి శరత్ కుమార్, ఐశ్వర్య రాజేష్, నిధి అగర్వాల్ లాంటి సినీ స్టార్స్ పక్కన కనిపించినా ఒక్కరితో పెళ్లిపీట లెక్కలేకపోయాడు. ఇప్పుడు సింబు వయసు 42. సినిమాల పరంగా ఫిట్, ఫేమ్ పరంగా టాప్. కానీ మ్యారేజ్ విషయంలో మాత్రం నో క్లారిటీ. అభిమానులందరిలో ఒకే ఒక్క ఆశ, మరి ఈ కొత్త ఏడాదైనా సింబు పెళ్లి శుభవార్త చెబుతారా లేదా? మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ట్యాగ్ ఇంకా కొనసాగుతుందా అని చూడాలి. ఈ లిటిల్ స్టార్ మనసులో మాటని ఎప్పుడు బయటపెడతాడు? సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన సినిమా కపుల్ ఫ్రెండ్లీ. యువి క్రియేషన్ సమర్పణలో అజయ్ కుమార్ రాజు పి నిర్మించిన ఈ సినిమానికి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా ఈ నెల 14న రిలీజ్ కాబోతున్న సందర్భంగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించింది మూవీ టీమ్. ఈ సినిమా సంతోష్ 2.0 మీరు ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. ఇప్పటి వరకు మీరు చూసిన సంతోష్ శోభన్ వేరు, ఈ సినిమా సంతోష్ శోభన్ వేరు. ఇది నేను లాస్ట్ 2-3 డేస్లో ప్రతి ఒక్కరితో కాల్లో మాట్లాడుతున్నప్పుడు చెప్పాను. అంటే తన పర్ఫార్మెన్స్ అసలు చాలా ఎక్స్పీరియన్స్డ్ ఒక స్టార్ లాగా చేశారు చెప్పాలంటే. అంత సెటిల్డ్ ఎక్స్ప్రెషన్స్, ఎమోషన్స్, సెకండ్ హాఫ్లో మెయిన్గా ఎమోషన్స్ ఆ ఫేస్ మీద అలా పలుకుతుంటే అసలు నాకే కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చాయి కొన్నిసార్లు. నిజంగా ఆ ట్రైలర్లో చెప్పినట్టు నాకు ఒక హగ్ కావాలి. It's very honest film with a honest team. So and thanks to Santosh sir. First I just got to know him. I just texted him, sir, oka story undi meer vintara choppi. He literally loved my short film. Then he listened to my script, and then we went to Ajay sir. So like that everything just got happened. Mem short film చేసినప్పుడు three friends DOP Dinesh and editor Ganesh and music director Aditya. So వాళ్ళ ముగ్గురు చాలా ఒక ఇంపార్టెంట్ పర్సన్. సో I just when I wanted to debut ఒక డెబ్యూ డైరెక్టర్గా when I wanted to come, I just want that three friends to be collaborated with me, and it happened, and just because of Ajay sir and Santosh sir. Yeah, thank you. Please, I hope you like the trailer. Please watch the film in theaters. It will be very honest. I know you'll love. Thank you. My co-actor Santosh Garu, was such a lovely time, so much fun working with him. Of course, Telsinde, he's an incredible performer ani, and oka artist ga I think every scene we tackled naalo unna artist kuda inka how do we taggattuga compete and do better ane oka inspiration kaani motivation kaani anni I think kalisi I was very charged throughout the film. Just wish the best for you always. I think you're incredible. You have great intentions. You have amazing timing. And it's been such a pleasure working with you and learning from you as an artist. I'm just very grateful. ఈ సినిమాలో పనిచేసిన నటీనటులకి, సాంకేతిక నిపుణులకి, మా అజయ్ అన్నకి, మా డైరెక్టర్ అశ్విన్, హీఈస్ ఎ ఫెనామినల్ టాలెంట్. మళ్ళీ తను చేయబోయే చాలా మంచి మంచి సినిమాల్లో మొదటి సినిమా ఇది. అండ్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ అశ్విన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మీటింగ్ మీ అండ్ గివింగ్ దిస్. అంటే వరల్డ్ స్టేజ్ మీద ఒక దేశాన్ని రిప్రజెంట్ చేయడం మామూలు విషయం కాదు. అది చాలామందికి అవ్వదు. అండ్ మాన్సా, యూ ఆల్రెడీ మేడ్ us proud. This time you'll make us proud as an actor, and this time the crown will come from them. You did a fantastic job. Nobody could have been a better mitra for us. Dheeraj, darling, love you so much. It means a lot. And the moment you stepped in, the whole మా టీం మొత్తం ఎనర్జీ ఒక్కసారి 10 times అయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ దేర్ ఫర్ అస్. అండ్ అగైన్ మా అజయ్ అన్న అండ్ యూవీ క్రియేషన్స్, అండ్ ఏమని చెప్పాలి బా, దే మై ఫ్యామిలీ. సో ఈ బ్యానర్ నుంచి ఏ సినిమా వచ్చినా నా సినిమానే. నెక్స్ట్ బైకరు నాదే, విశ్వంబర నాదే. సో నా ఫ్యామిలీ గురించి నేను ఎక్కువ ఏం చెప్పాలి. ఐఎమ్ జస్ట్ గ్రేట్ఫుల్. ఇది ఇవాళ బిగ్ సినిమా. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. Fashion partner Shoppers Stop.